అందుకే మ్యారేజ్ రమ్మని పిలిచాడంట. వేసుకున్న వస్త్రాలే జస్ట్ అలా అలా సరి చేసుకొని పదా అందంట. ఆయనకి మర్చిపోయింది, పెళ్ళికి మనం వెళ్తుంది, మంచి బట్టలు కట్టుకో రెడీగా అన్నాడంట. నేను ఇంతే వస్తా అందంట. సీరియస్గా చూశాడు. ఏంటి ఇట్లా వచ్చేది, ఏంది, పెళ్ళికి కదా మనం వెళ్తున్నాం, మంచిగా రెడీ అవ్వంటే, రెడీ అయ్యి నేను ఎవడికి కనపడాలి? రెడీ అయ్యి నేను ఎవడి కళ్ళని ఆకర్షించాలి? నేను సోకులు చేసి ఎవడికి కనపడాలి? నా సోకులు ఎవడికి అవసరం? నన్ను కట్టుకుంది నువ్వు. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు ఏ బట్ట కట్టమంటే అది కడతా, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా. ఎందుకంటే నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని, లోకుల కళ్ళని కాదు. అర్థమైందా? నేను సౌందర్యవంతంగా ఆకర్షణీయంగా కనపడాల్సింది నీ ఎదుటయ్యా, నువ్వు నా భర్తవి. లోకులకు నేను ఎందుకు ఆకర్షణీయంగా కనపడాలి? లోకులు నన్ను చూసి ఎందుకు మోహపు చూపులు చూడాలి? నా అవతారం చూసి అవతలవాడు పాపంలో ఎందుకు పడాలి? అవతలవాడు పాపంలో పట్ట నేను ఎందుకు కారణం కావాలి? కాబట్టి ఉన్నంతవరకు ఇది సరిపోతుంది. పద, మీరు నమ్మండి నమ్మపోండి, నిజం. నెక్స్ట్ వీక్ చర్చికి వచ్చాడు ఆయన. చర్చి రావడమే కాదు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, ఇప్పుడు పరిచర్య చేస్తా ఉన్నాడు నాతో కలిసి. భార్యలో కలిగినటువంటి ఆ విప్లవాత్మకమైన మార్పు, ఆ ఒక లాజిక్ పట్టేసింది ఆయన్ని. పవిత్రతను గురించి మాట్లాడటం కాదు, ప్రవర్తన చూసి మారాడు ఆయన. మ్యారేజ్ రమ్మని పిలిచాడంట.